ఇక ఇది నామకానే వస్తుంది కోతి. చూ 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 కోడలు ఉన్నది ఫ్రెండ్స్, అది నామకానే వస్తుంది. చూడుర్రి మళ్ళీ ఇటే వస్తుంది, అది ఎగిరిపోతున్నాయి చూడుర్రి. హాయ్ అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరు మంచిగా ఉన్నారా? నేనైతే పొలం కడిగి పోతున్నా. ఇగో టీపీని, ఇగో కొడలి ఇవైతే పట్టుకొని అయితే పొలం కడికి అయితే పోతున్నా. చూడురు ఫ్రెండ్స్, వాతావరణం ఎంత మంచిగా ఉన్నదో. ఇక పచ్చటి పొలాలు. ప్రసాద్ ఒకసారి ఇటు చూడు. హాయ్ అప్పవా, డబ్బా పట్టుకొని. అగ చూడురు ఫ్రెండ్స్, హాయ్ అయితే చెప్తాండు. మా పక్కపడి పొలం పటేలు మందు తల్లుతారు. చూడుర్రి వాతావరణం ఎంత మంచిగా ఉన్నదో. పొలాలు అయితే సూపర్ ఉన్నాయి. లొకేషన్ అంటే లొకేషనే ఉన్నది. ఈ పచ్చటి పైరులతోటి గాలులు, ఈ పచ్చటి వాతావరణం చూడుర్రి ఫ్రెండ్స్. పల్లెటూరు వాతావరణమే వేరు. ఇంకైతే నడుచుకుంటూనే పోతున్నా ఫ్రెండ్స్. ఇక దగ్గరికి అయితే వచ్చింది మా పొలం. ఇక ఒడ్డు మీదకి వెళ్ళే పోతాను. ఇంకా ఇక అక్కడి నుండి ఇక్కడికి నడిచి వచ్చే వరకు గీ టైం అయింది. ఇక పొలం కాడికి వచ్చిన ఫ్రెండ్స్. ఇక మాదే ఇది పొలం, చూపెడతా ఆగురు మా పొలం. ఇక చూడురు ఫ్రెండ్స్, ఇది మా పొలం. ఇక చాలా రోజులు అవుతుంది ఇక పొలం కాడికి అయితే రాక. ఇక చూడుర్రి ఎంత గడ్డి ఉన్నదో. ఇదంతా గడ్డే ఫ్రెండ్స్. ఈ గడ్డి అంతా మంచిగా కలవాలి. ఈ ఒడ్లు కొయ్యాలి. గడ్డి అయితే బాగున్నది ఫ్రెండ్స్. ఇదంతా ఎట్లా అవుతుందో ఏమో అని భయం అవుతుంది. కానీ ఏం చేస్తాం, మొదలు పెట్టినాక ఆగుతుందా? ఏదో ఆగదు కదా. చూసిర్రా ఇదంతా అయితే ఇప్పుడు నేను కలవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నీళ్ళ బాటిల్ అయితే ఇక చల్లగా పెట్టుకుంటా, గడ్డి కింద అయితే పెడతాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎండ ఎట్నో కొడుతుంది, ఎండ బాగా కొడుతుంది ఇవాళ. చూడగానే ఎండలనే బయలుదేరిన ఫ్రెండ్స్. ఇగో ఇదైతే ఈ బాటిల్ గడ్డి కింద పెట్టుకుంటా, చల్లగా ఉంటాయి నీళ్ళు. ఇక గడ్డి కింద అయితే పెట్టుకున్నా, చల్లగా ఉంటాయి. ఇక దూపైనప్పుడు మంచిగా చల్లగా తాగచ్చు. ఇక సర్ది కూడా తెచ్చుకున్నా. ఇక పావుటల్ల వరకు ఇది తినాలే ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక ఒడ్డు అయితే కోత్తన్నా. ఒడ్డు కోసినాక ఇక పొలాలు కలుసుకుంటే ఇక మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఒడ్లగడ్డి ఉండంగా పొలాలు కలిపితే మంచిగా అనిపించదు ఫ్రెండ్స్. అందుకని ఫస్ట్ ఒడ్లు కోసినాక రేపు పొలం కలుపుతా. ఇప్పుడైతే ఒడ్లు అయితే కోత్తన్నా. ఇక అటు ఇటు వేసి అయితే ఒక్క ఒడ్డు అయిందిలా. ఎంత గడ్డి ఉన్నదంటే ఆ ఒడ్డుకు మస్తు గడ్డి ఉన్నది. ఇంకో 3 ఒడ్లు ఉన్నాయి. ఆ 3 ఒడ్లు ఎప్పుడైతాయో ఏమో. ఇంకా ఒడ్డు ఎట్లా కోసిందో చూడురు ఒకసారి. ఇక ఈ ఒడ్డుగా గింత గడ్డి వెళ్ళింది, గింత కుప్ప పడ్డది ఒక్క ఒడ్డుకే. ఇక కడుగొంట్లకు కొత్తే ఎంత కుప్ప పడుతుందో. ఇవైతే కొత్తా ఫ్రెండ్స్. ఇక ఇంకో ఒడ్డు అయితే మొదలు పెడతా. ఇక ఇంకో ఒడ్డు అయితే ఇది ఫ్రెండ్స్. ఇక చూడుర్రి ఒడ్డుకి ఎంత గడ్డి ఉన్నదో. ఇగో ఇదంతా ఇప్పుడు నేను కొయ్యాలి. సరే ఇదైతే మొదలు పెడతా. ఇది ఏ టైం అవుతుందో చూద్దాం. ఇప్పుడు 12:20 అవుతుంది. ఇది ఏ టైం వరకు అయిపోతుందో చూద్దాం. ఇక తూడితీగ చూడుర్రి ఎక్కడికి వారిందో పొలంలా. గంతగానే ఉన్నది. ఒడ్డు కోసుకుంటా ఈ తూడితీగ అంతా తీసేయాలి. ఓకే మరి నేను ఒడ్డు కొత్తా. 12:20కి మొదలు పెట్టిన ఒడ్డు ఇప్పుడు అయిందిలా. ఇక చూడుర్రి ఎంత గడ్డి ఎంత నున్నగా అయిపోయిందో. ఏదైనా కూడా మొదలు పెట్టితే ఏదైనా ఆగది. ఇక చూడుర్రి ఫ్రెండ్స్,
ఎట్లా చేసిండా మొత్తం. ఈ వడ్ల మీద ఉన్న అన్ని కుప్పలే, పెద్ద పెద్ద కుప్పలు. ఇక అక్కడి దాకా అయితే మంచిగా కోసుకొచ్చిన. ఇక అక్కడి దాకా అయితే కోసిన ఫ్రెండ్స్. ఇక మళ్ళీ ఈ వరి పొట్టకు వచ్చేదాకా ఇక వడ్ల గడ్డి కోసుడే లేదు. మళ్ళీ వరి పొట్టకు వచ్చినాకనే మళ్ళీ వడ్ల గడ్డి స్టార్ట్ చేయాలి. గింత గడ్డి ఎంత గడ్డి అయిందో చూడు. ఈ కుప్పలు అయితే నాకు ఈ కుప్పలను చూస్తే ఇది ఎట్లయితుందో ఈ ఒడ్డు అని అనుకున్నా, కానీ అయింది. ఈ ఒడ్డు కోసే వరకు అయితే 2 గంటలన్నర పట్టింది. ఇక నాకైతే ఆకలి అవుతుంది. 12:20కి మొదలు పెట్టిన ఒడ్డు 2:30కు అయిపోయింది. ఇక నాకైతే ఆకలి అవుతుంది ఫ్రెండ్స్. అన్నం అయితే తింటా. ఇక కాలరెక్కలు అయితే కడుక్కున్నా. ఈ ఒడ్డు ఎట్లా అయిందో మరి, మంచిగా కోసిందా భాగ్యక్క అని అనుకుంటారని ఒడ్డు అయితే చూపెట్టడానికి మళ్ళీ కెమెరా అయితే అటు పెట్టినా. ఇటైతే ఎవ్వరు లేరు ఫ్రెండ్స్, నేను ఒక్కదాన్నే. కానీ నాకేం భయం కాదు, ఇవన్నీ పొలాలేనే. ఇప్పటిదాకా ఉన్నారు, ఇప్పుడే వేయరు ఎటోళ్ళట్టు. ఇక మధ్యాహ్నం టైం అయింది కదా, ఇంటికి వేయరు. ఇక నేను ఇంకా ఒక ఒడ్డు కోసి ఇక పోతా. ఇంత బుక్కడంత అన్నం తిని ఆ ఒక్కొడ్డు కోసుకొని ఇక పోతా. నీళ్ళు అయితే గడ్డి కింద పెడితే చల్లగా ఉన్నాయి. నేను ఎప్పుడు పొలం కాడికి వచ్చినా బాటిలో నీళ్ళు తెచ్చుకొని ఇట్లాంటి గడ్డి కింద పెట్టుకుంటా. ఇక నీళ్లు మంచిగా నేను ఇంటికి పోయేదాకా చల్లగా ఉంటాయి. మరి ఒకటే బాటిల్ తెచ్చుకున్నా, కానీ ఇవే కాపాడుకోవాలి ఇక మళ్ళీ పోయేదాకా. ఇటు మోటార్లు పోతాయి కానీ వానకు పెట్టలే మోటార్లు. మొన్నటిదాకా ఇక వానే కొట్టాయి, ఎందుకని మోటార్లు పెట్టనట్టున్నది. మా మోటార్ కూడా బంద్ చేసిర్రు కదా. ఇక మాది ఏం కూర అంటే ఆలుగడ్డ వంకాయ. ఈ చేన్లకు చిలకలకు ఏ కూరలు లేకున్నా మంచిదే, పచ్చళ్ళు వేసుకొచ్చుకుంటే చాలు, మంచిగా కమ్మగా తినబుద్ధి అవుతుంది. ఈ వంకాయ ఆలుగడ్డ ఇప్పుడు తినాలి. మీరు పగటన్నం తిన్నారా ఫ్రెండ్స్? నేనైతే తింటానా. ఇటు ఎవరన్నా పొలాల అక్కడికి వచ్చిన వాళ్ళు టిఫిన్ తెచ్చుకొని ఉంటే వాళ్ళ అక్కడికి పోయి తిందాం అనుకున్నా, ఇంటికాడ నుండి అనుకున్నా, కానీ ఎవ్వలేరు. మంచిగా అందరు ఒక్కక్కడ కూర్చుంటే తింటే ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇక తినుడు అయితే అయిపోయింది. ఇక్కడ అన్నం తిని కొన్ని నీళ్ళు తాగితే కడుపు నిండింది, పానం కొంచెం వేరే అయింది. తెచ్చుకొని అనుకున్నా సర్ది, కానీ తెచ్చుకోకుంటే ఇంకా ఘోరంగా గావరవుదు. తెచ్చుకున్నదేనా ఏమైంది. మనం ఎన్ని తిన్నా కూడా ఇక్కడ అన్నం కిందికి ఏది రాదు. అన్నం తింటేనే కడుపు నిండుతుంది. అన్నం కంటే మించింది ఏది లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇక నేనైతే అన్నం తిన్నా కదా, ఇక ఇంకొక ఒడ్డు మొదలు పెడతా. ఆ ఒడ్డు కోసుకొని ఇంటికి పోతా. ఇంకొక ఉంటుంది ఒడ్డు రేపు, కానీ అది కొయ్య ఇక శాతనైతే లేదు. ఆ ఒడ్డు ఒడ్డు కోసుకుంటా. ఆ ఒడ్డు కోసుకొని ఇక ఇంటికి పోతా. ఏ టైం అవుతుందో ఆ ఒడ్డు కోసే వరకు చూద్దా. కొత్తంటే అది అవుతుంది. చూడుర్రి ఫ్రెండ్స్, ఇక పొలాలకు కూడా కోతులు వచ్చినాయి. ఇక ఇది నా మొఖానే వస్తుంది కోతి. మంచిగా పొట్టని తీసుకుని మంచిగా తింటాయి. ఇక అవి వస్తుంది నా దగ్గరికే. చూ 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 చూ.
నా దగ్గర అయితే ఏం లేదు. కోడలు ఉన్నది ఫ్రెండ్స్, అది నా మొఖాన్నే వస్తుంది. నేనైతే ఉరుకుతాను ఇంకో ఒడ్డు మొండి, ఇంకో ఒడ్డు మొఖాన్ని అయితే ఉరికొచ్చిన. ఈ పొలాలలో కోతులు ఏంటిదో నాకు అర్థం కాదు. చూడు మళ్ళీ ఇటే వస్తుంది అది. నేను ఎంత దూరం వచ్చిందో మళ్ళీ అది అంత దూరం వస్తుంది. నా టిఫిన్ కాడికి వేయింది, అలా ఏం లేవే కోతి. నా సంచి ఎంకులాడుతుంది చూడుర్రి. నా సంచి ఎంకలాడింది ఇక కోతి. ఇక చూడు మళ్ళీ పోతుంది. ఇక సపరేట్గా ఒడ్డు అందుకున్నది ఒకటే పోడు పోతుంది. ఇక ఏం దొరకదు, అలా ఏమున్నది. టిఫిన్ మూత తీసి ఉంచిన. ఈ పొలాలలో కూడా కోతులు వస్తున్నాయి. ఇళ్ళల్లో ఉన్నాయంటే పొలాలలో కూడా ఉన్నాయి. ఇక పోతుంది మళ్ళీ ఆయనతో ఒడ్డు కోసుకుంటే. ఇక నాకు భయం అయింది ఫ్రెండ్స్, ఇక అందుకే ఇటు మొక్క నురికొచ్చిన. ఫ్రెండ్స్ ఇక మధ్యలో ఒడ్డు కూడా కోసిన. ఇక నేనైతే ఇంటికైతే పోతన్నా. ఇక పొద్దు అయితే వేయింది. ఇక పక్షులు కూడా అవిటి గూటికి అవి పోతాయి, ఇక నా గూటికి నేను పోతన్నా. ఎగిరిపోతున్నాయి చూడుర్రి. ఇక నేను కూడా మా ఇంటికి పోతన్నా. పొద్దు అయితే వేయింది, సాయంత్రం 6:30 అవుతుంది ఇప్పటికైతే. ఓకే ఫ్రెండ్స్ బాయ్. మరి నేనైతే మా ఇంటికి అయితే పోతన్నా. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి, నన్ను ఫాలో గారి, కామెంట్ చేయరి, ఒక లైక్ కొట్టుర్రి. నేను మళ్ళీ వీడియోతో మీ ముందుంటా ఫ్రెండ్స్. బాయ్ మరి.